గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిన్న బట్లూరు పంచాయతీలోని కళ్యాణ మండపంలో ఒక పెళ్లి జరుగుతుంటే అక్కడికి అభయ్ చౌదరి గారు వెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి బయటికి వచ్చిన అదే పెళ్లి నుంచి బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ గారు కారు అడ్డు లేకపోయినా సరే డ్రైవర్ మీద చెప్పరాని బూతులతో విరుచుకుపడి సమాజమే సిగ్గుపడేలాగా బూతులు మాట్లాడుతూ ఒక వీధి రౌడీ కంటే ఘోరంగా ఒక ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారంటే ఇదంతా నీచమో ఈ పరిపాలనలో జరుగుతుంది. నియోజకవర్గానికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యేనే ఇలా ఒక దిగజారి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటే అసలు ఏం సంకేతాలు వెళ్తున్నాయి? ఆ డ్రైవర్ని ఊరికే ఏ తప్పు చేయకుండా ఆయన్ని మీద పడి తిడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరికి వెళ్తే ఆపడానికి వారి మీద దాడి చేసి మా పార్టీ నాయకులైనటువంటి జానంపేట బాబు గారి మీద, అలానే జితేంద్ర గారి మీద, ప్రవీణ్ గారి మీద, కృష్ణ గారి మీద దాడి చేసి మళ్ళీ ఈరోజు తిరిగి వారిపైన మా అభయ్ చౌదరి గారి పైన కేసు పెట్టడం అంటే ఎంత దారుణం అంటే, పోలీసు వారు ఇలాంటి తప్పుడు కేసులు ఎంకరేజ్ చేయకూడదు. అక్కడ వాస్తవాలు ఏం జరిగినాయో సీసీటీవీలు అన్నీ ఉంటాయి. సీసీటీవీ ఫుటేజ్ అంతా వెలికి తీసి దాన్ని మీద ఎవరైతే తెలిసిందే, ఇది కొత్త ఏమీ కాదు, దెందులూరు ఎమ్మెల్యే గారికి సొంత పార్టీ వారినే కొట్టి సొంత పార్టీ వారినే బూతులు తిట్టే వ్యక్తి ఆయన. మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలని, అలానే అభయ్ చౌదరి గారు ఊర్లో ఉన్నంతకాలం ఆయన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఏమీ అల్లరి సృష్టించట్లేదు, గొడవలు పెట్టలేదు. ఆయన పైన ఆయన చేసుకుంటుంటే స్వయాన ఎమ్మెల్యేనే ఇలా దిగజారుతున్నాడంటే ఇది ఎంత ఘోరం ఇది. కాబట్టి పోలీసు వారు తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకుని ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం మీది, మేము చూస్తున్నాం, ఓపిక పడుతున్నాం. కానీ రేపంటూ మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ఈసారి జగనన్న 2.0 అని చెప్పారు. కార్యకర్తలకు అండగా నిలబడతామని చెప్పారు. మా కార్యకర్తల జోలికి ఊరికి వస్తే ప్రతిదీ నోట్ చేసి పెట్టుకుంటాము. ఎవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వారెవ్వరిని ఉపేక్షించేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.